గడ్డి అనేది ఎరుపు రంగులో ఉండడం జరుగుతుంది. ఇది మనకి విత్తనాలు కాకుండా మనకి వీటిలో ఇట్లా విత్తనాలు అనేది మనకి తయారవుతాయి అన్నమాట. ఇది లైట్ చాలా చిన్న మజ్జిగ 2 లీటర్లు. తర్వాత ఇది ఏదైతే మనం గోకుపామృతం మొదటిసారి మట్టి నెలలో అయితే బాగా పెరుగుతాయండి. మట్టి నెలలో గాడేసి గాడిపోయింది. ఇదిగో చూడండి బాగా పెరిగిందండి ఇది. హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వ్యాగ్యేశ్వరం అనే పచ్చని స్వచ్ఛమైన గ్రామంలో ఉన్నామండి. చూడండి, ఎటు చూసినా చాలా పచ్చదనంతో చాలా చల్లగా ఉంది గ్రామం. అయితే ప్రకృతి ప్రేమికులకి అయితేనండి ఈ గ్రామం స్వర్గధామం అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ పచ్చదనానికి జీవనాధారమే గోదావరి జలం. ఈ చేల మధ్యలో రోడ్డు అండి, దూరంగా కనిపించే కొబ్బరి చెట్లు, అటు ఇటు ఎటు చూసినా చాలా అందంగా కనిపిస్తుందండి గ్రామం అయితే. ఇలా పంట చేల మధ్యలో ప్రయాణం చేస్తూ కొంచెం ముందుకు రాగానే కోకో తోటలు అయితే మాకు కనిపించాయి. ఈ ప్రాంతంలో ప్రధానమైన పంట వరి, కొబ్బరి, పామాయిల్ తోటలు. అలాగే ఈ మధ్య కాలంలో పశుగ్రాసం కూడా ఇక్కడ రైతులు పండిస్తూ ఉన్నారు. ఇలా పచ్చని చీల మధ్యలో అలా టీవీఎస్ ఎక్సెల్ పై అరటి గెలను కట్టుకొచ్చే దృశ్యాలను చూడండి, ఎంత అందంగా కనిపిస్తుందో. రైతుల నమస్కారం ఫ్రెండ్స్. మీరు ప్రస్తుతం చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ వెరైటీ. ఈ ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ వెరైటీ ఏంటంటే మనకి గడ్డి అనేది సాధారణంగా పచ్చ రంగులో ఉంటుంది. మనకి గడ్డి అనేది ఎరుపు రంగులో ఉండడం జరుగుతుంది. ఇది మనకి విత్తనాలు కాకుండా మనకి కనుపుల రూపంలో అయితే ఈ ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ వెరైటీ అనేది కనుపుల రూపంలో మనం విత్తుకోవడం జరుగుతుంది. దాదాపు మనం ఇది కనుపులు తయారవడానికి మనకి 3 నెలలు అనేది ఈ గడ్డి ఎదగడానికైతే దాదాపుగా 12 నుంచి 14 అడుగుల ఎత్తు వరకు అయితే ఈ గడ్డి అయితే ఎదగడం జరుగుతుంది. మనం దీన్ని పశువులకు వాడుకునేటప్పుడు మొదటి కోత మనం పాతుకున్న తర్వాత 90 రోజుల తర్వాత అయితే మొదటి కోతకు వస్తుంది. అక్కడ నుంచి మనకి ప్రతి 45 రోజులకి 10 నుంచి 12 అడుగుల ఎత్తులో అయితే మనకి ఈ గడ్డి అయితే కోత రావడం జరుగుతుంది. ఇది సూపర్ నేపియర్ గడ్డితో కంపేర్ చేసుకుంటే తీపి శాతం అనేది 2%, అదేవిధంగా ప్రోటీన్ శాతం కూడా దీంట్లో 2% అనేది అధికంగా ఉంటుంది. కానీ దీంట్లో వచ్చిన మనకి డ్రాబ్యాక్ ఏంటంటే దీని ఆకు, మీరు ఆకు దగ్గరగా చూసుకుంటే ఆకులో నూగు శాతం అనేది బాగా ఎక్కువ ఉండడం వల్ల కోసే కూలీలు కొద్ది ఇబ్బంది అనేది దీని ద్వారా కొద్ది పడే అవకాశం ఉంటుంది. ఇది మొక్కలు మనం ఏ విధంగా సప్లై చేస్తామంటే మనకి ఈ విధంగా మనకి తయారైన 3 నెలల వయసు తర్వాత మనం ఈ విధంగా అయితే మనకి కనుపులు ఇట్లా ముదరడం జరుగుతుంది. ఈ ముదిరిన కనుపులు మనం ప్రతిదీ కూడా 2 కనుపులు ఉండే విధంగా అయితే మనం ఈ విధంగా నరుక్కోవడం జరుగుతుంది. ఈ 2 కనుపులు కూడా ఒకటి భూమిలోకి, ఇంకొకటి పైకి ఉండే విధంగా మనకి ఈ విధంగా 2 కనుపులు ఉండే విధంగా అయితే ఇది కట్ చేసి అయితే మనం ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా అయితే ఒక బస్తాకి దాదాపుగా 1000 ముక్క అనేది ఒక బస్తాలో పట్టడం జరుగుతుంది. ఇది నేలలో మనం గుచ్చుకునేటప్పుడు ఈ విధంగా మొక్కకి మధ్య 2.5 అడుగుల దూరం, పుల్లకి మధ్య ఇటు చూసుకున్న 2.5 అడుగులు, ఇటు చూసుకున్న 2.5 అడుగులు దూరంతో అయితే ఇది విత్తుకోవడం జరుగుతుంది. 1 ఎకరానికి గరిష్టంగా దీనికి 10,000 కణుపులు అయితే పట్టడం జరుగుతుంది. ఇది మనం ఒక 2 గుణుపులు ఉన్న ఒక మొక్కని మనం ₹1 మనం సప్లై చేయడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది అడిషనల్గా ఉంటాయి. రైతులు కుదురుకుంటాం.
మీరు చూస్తున్నారు కదా, ఈ వెరైటీ వచ్చేసి సూపర్ నేపియర్ వెరైటీ. ఈ సూపర్ నేపియర్ వెరైటీ మనకి ఈ నేపియర్ వెరైటీస్లో ఫస్ట్గా మన తెలుగు రైతులందరికీ కూడా అలవాటైంది. ఇప్పటికే కూడా ఎన్ని కొత్త వెరైటీస్ వచ్చినా రైతులందరూ కూడా మన్నిగ్గా ఎక్కువ మంది వాడేది ఈ సూపర్ నేపియర్ గ్రాస్. సూపర్ నేపియర్ గ్రాస్నే పెంచుకోవడానికి గల కారణం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రదేశాల్లో కూడా ఈ గడ్డి అనేది అన్ని వాతావరణాలకు తట్టుకుని గడ్డి దిగుబడి దాదాపుగా ఒక ఎకరానికి మొదటి కోట తర్వాత 180 టన్నుల నుంచి 200 టన్నులు మనం చేసే సాగు వెళ్తే మనకి ఈ గడ్డి దిగుబడి అయితే రావడం జరుగుతుంది. ఎందుకు ఈ సూపర్ నేపియర్కి ఎంత స్పెషాలిటీ ఎందుకు అంటే, ఈ గడ్డి మనకి దిగుబడి మామూలు సాధారణ రకాలు గడ్డలతో పోల్చుకుంటే హైబ్రిడ్ రకమైన ఇది 180 టన్నుల అధిక దిగుబడి రావటం వల్ల ఏంటంటే రైతు దానా ఖర్చులు బాగా తగ్గించుకుని, అదేవిధంగా ప్రస్తుత కాలంలో చూసుకుంటే ఒట్టిగడ్డి ఖర్చు అనేది చాలా భారీగా విపరీతంగా పెరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో రైతులు ఈ గడ్డిని ఉపయోగించుకోవడం వల్ల అధిక దిగుబడి రావడం వల్ల ఒక ఎకరంలో దీంతో 10 గేదెలను మనం ఒక ఎకరం గడ్డితో అయితే దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. 180 టన్నుల దిగుబడి వచ్చి ఈ గడ్డి మనం చాప్ కట్ట ఉపయోగించినట్లయితే మొత్తం గడ్డిని అంతా కూడా దూడలు పూర్తిగా తినేస్తాయి. అదే దీన్ని మనం చాప్ కట్టర్ ఉపయోగించినప్పుడు ఏంటంటే దీని మొదలు కొద్ది కాడలు 45 రోజులకి మనకి ఈ విధంగా అయితే మనకి దాదాపుగా మనకి 10 అడుగుల హైట్ అయితే ఇది 45 రోజుల్లో రావడం జరుగుతుంది. కానీ మొదట మనం పాతుకునేటప్పుడు అయితే మాత్రం ఇది ఖచ్చితంగా 90 రోజులు దుబ్బు ముదిరే వరకు అయితే ఉంచాలి. ఇది మనం డిస్టెన్స్ వచ్చేసి పాతుకునేటప్పుడు పుల్లకి మధ్య 2.5 అడుగుల దూరం, అదేవిధంగా వరుసకి మధ్య అయితే 2.5 అడుగుల దూరంతో అయితే దీన్ని పాతుకోవడం జరుగుతుంది. ఒక ఎకరానికి 10,000 కనుపులు అయితే మనకి ఈ విధంగా మనకి 10,000 కనుపులు అయితే మనకి ఒక ఎకరానికి సరిపోతాయి. ఇది 45 డిగ్రీల ఏటవాలుగా మనం నీరు పెట్టిన తర్వాత భూమిలో మనం గుచ్చుకుంటే మొదటి కోత అనేది 90 రోజులకు రావడం జరుగుతుంది. 2-3 కోతలు అయినప్పటికీ దాదాపుగా 20 నుంచి 30 పిలకలు ఈ విధంగా ఒక కనుపు 20 నుంచి 30 పిలకలు అంతవరకు కూడా ఇదైతే గడ్డి ఎదగడం జరుగుతుంది. మనం వీటిని విత్తనాల రూపంలో తీసినప్పుడు ఏంటంటే మనం ఇది 45 రోజులకైతే మనం డైరీ ఫామ్ గేదెలకి మనం వాడుకుంటాం. కానీ ఇది విత్తనం తీసేటప్పుడు దాదాపుగా 2.5 నెలల నుంచి 3 నెలల మధ్యన అయితే ఇలా ముదిరిన కనుపులను అయితే మనం తీసి వీటిని ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా అయితే మనం ఈ విధంగా మనం కనుపుల్ని ఒక బస్తాకి 1000 ముక్కలు చొప్పున అయితే పార్సల్ చేసి పంపించడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి. దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు ఇది ఇండోనేషియా స్మార్ట్ నేపియర్ వెరైటీ. ఇది ఎత్తు అనేది దాదాపు 3 నుంచి 4 అడుగుల ఎత్తు. దీని ఎత్తు అనేది ఎంతే ఉంటుంది. ఇది 5 నుంచి 6 నెలలు పెరిగినా కూడా మహా పెరిగితే ఇంకొక అడుగు 5 అడుగులు అంతకన్నా అయితే ఈ గడ్డి అనేది ఎత్తు అనేది పెరగదు. ఇది మనం చూసుకుంటే సూపర్ నేపియర్ వీటితో పోల్చుకుంటే వాటికి కంపల్సరీ రెడ్ నేపియర్ కానీ సూపర్ నేపియర్ కానీ 4G బుల్లెట్ కానీ ఖచ్చితంగా మనం చాఫ్ కట్టర్ అనేది వాడవలసి ఉంటుంది. ఈ 4G బుల్లెట్ ఎత్తు అనేది తక్కువ, దుబ్బు అనేది దాదాపుగా 60 పిలకల నుంచి 70 పిలకలు అంత విస్తీర్ణంతో అయితే ఇది దుబ్బు అనేది చేస్తుంది. రెండోది దీనికి మనం చాప్ కట్టర్ అనేది అవసరం లేదు. చిన్న రైతులు కరెంట్లు లేకుండా వాళ్ళకి నేల విస్తీర్ణం ఎక్కువ ఉండే రైతులు ఏంటంటే ఈ స్మార్ట్ నేపియర్ని పెంచుకుని వాడుకోవడానికి ఇది ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు కూడా వీటిని ఈజీగా తినేస్తాయి. వీటికి చాప్ కట్టర్ అనేది అవసరం లేదు. ఇవి మనం కనుపులు చూసుకుంటే మనం సూపర్ నేపియర్ అట్లాంటి కనుపులు అనేది బాగా దూరంగా ఉంటాయి. ఈ స్మార్ట్ నేపియర్ కనుపులు అనేది దాదాపుగా ప్రతి అంగుళం లోపల కూడా ఒక్కొక్క కనుపు అనేది ఇట్లా దగ్గరగా ఉంటుంది. ఇది ఒక్కొక్క స్టిక్ మనం ఒక 4 అంగుళాల దూరంలో అయితే ఒక్కొక్క స్టిక్ని మనం కట్ చేస్తాం. ఈ 4 అంగుళాలనే దాదాపు 3 నుంచి 5 వరకు అయితే ఇవి కనుపులు ఉంటాయి. ఈ ప్రతి కనుపులోంచి కూడా మనకి మొలకలు అయితే బయటకు రావడం జరుగుతుంది. ఇది కాండం అనేది తొందరగా మొదలదు. మేము ఇది 4 నెలలు దాటిన తర్వాతే ఈ కాండం ముదిరి కాండం మీకు చూసుకుంటే ఒక జాన వరకు అయితే మీకు దాటి ముదరడం జరుగుతుంది. ఈ స్టిక్స్ అనేవి కూడా వీటి నుంచి కనుపులు సూపర్ నేపియర్, రెడ్ నేపియర్తో పోల్చుకుంటే ఇవి ముదరడం అనేది తక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మెత్తగా మీకు ఇక్కడి వరకు కూడా కాండం సన్నగా ఉండడం వల్ల తినేస్తాయి. ఇట్లాంటివి మేము విత్తనం తీయాలన్నా కూడా దాదాపు దీన్ని 5 నెలలు ఉంచితే కానీ మనకి ఈ విధమైన విత్తనం కలుపు అనేది రాదు. ఇదంతా కూడా మెత్తగా ఉంటుంది. రెండోది వీటిలో ఆకు శాతం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. దుబ్బు చూసారు కదా మీకు ఇట్లా. ఇది మిగతా గడ్డలతో పోల్చుకుంటే 2.5 అడుగుల దూరం విస్తీర్ణంలో పాతుకుంటే ఇది మాత్రం మనం
3 అడుగులు బై 3 అడుగుల దూరం విస్తీర్ణంలో పాతుకుంటే మనకి దుబ్బు అనేది దాదాపుగా 50 నుంచి నేల యొక్క స్వభావాన్ని బట్టి 80-90 పిలకల వరకు కూడా గరిష్టంగా చేసే అవకాశం అయితే ఉంది. ఇవి మనకి కనుపులు అయితే ఈ విధంగా ఉంటాయి. వీటి గునుపులు చూసుకుంటే మనకి గునుపులు అనేది బాగా దగ్గరగా ఉంటాయి. ఇవి ఇంచుమించు 5 నెలల ఉంచితే కానీ ఇంత ముదరలేదు. మనం 45 రోజులు కోత కోసుకున్నప్పుడు మనకి ఇట్లా 3 అడుగులు ఎత్తుగానే ఉండి మొదలు కూడా మెత్తగా ఉండటం వల్ల ఆవులు గేదెలే కాదు మేకలు గొర్రెలు కూడా ఇవి సునాయాసంగా తినేయడానికి ఇది అనువైన గడ్డిగా చెప్పుకో. ఇప్పటి వరకు మనం చూసిన పశుగ్రాసాలన్నీ కూడా బహువార్షిక పశుగ్రాసాలు. అంటే మనం ఒక్కసారి విత్తుకుంటే దాదాపుగా 4 నుంచి 5 ఏళ్ళు మనం వాటికి ఆరుతడి విధానంలో నీటిని అందిస్తూ ఉంటే మనం వాటిని సేద్యం చేసుకుంటే ప్రతిదీ కూడా 4 సంవత్సరాలు తగ్గకుండా అయితే ఈ గడ్డలు అనేది ఉండడం జరుగుతుంది. ఇది కూడా అదేవిధంగా ఇప్పటివరకు మనం చూసినవన్నీ కూడా కనుపుల రూపంలో సప్లై చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి విత్తనాల రూపంలో సప్లై చేస్తుంది. ఇది చూస్తున్నారు కదా, ఇది విత్తనాలు. ఇది ఇప్పుడు ఇక్కడ ఈ దుబ్బులు కోసినవి ఉన్నాయి కదండి, ఇది ఆల్రెడీ ఇంతకు ముందు దీనికన్నా ఇంకా లావు తయారైపోయినాయి అన్నమాట. తయారైనప్పుడు ఇందులో తీసేస్తాం. అదేనా అలా కేకలే. మీరు ఇప్పటివరకు చూసినవన్నీ కూడా మొత్తం హైబ్రిడ్ వెరైటీస్ అండి. అయితే ఈ హైబ్రిడ్ వెరైటీస్లో కాకుండా ఇట్లాంటి దిగుబడి వచ్చేది మామూలు మన దేశీ వెరైటీస్లో లేవా అంటే దేశీ వెరైటీస్లో కూడా ఒక గడ్డి ఉంది, అదే హీరామణి. ఇది చూడడానికి ఇప్పుడు మీరు చూసిన గడ్డి ఏ విధంగా ఉందో సేమ్ ఇది కూడా అదే విధంగా ఉంటుంది, కానీ ఇది నాటు రకం. మీరు అవన్నీ కూడా హైబ్రిడ్ వెరైటీ. ఇది వచ్చేసి నాటు రకంలో మనం హీరామణి అంటారు. ఈ హీరామణి ఇప్పుడు చాలామంది ఈ నాటు రకాలు ఎవరు ఎక్కువ ఇష్టపడతారు అంటే సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం చేసే రైతులు వాళ్ళు హైబ్రిడ్ విత్తనాన్ని ఇష్టపడరు. వాళ్ళు నాటు వెరైటీస్ ఏదైతే ఉన్నాయో అట్లాంటి నాటు వెరైటీస్ని పెంచడానికి ఇష్టపడతారు. ఇది పోల్చుకుంటే సూపర్ నేపియర్ మీద కాడ అనేది మెత్తగానే ఉంటుంది, కానీ సూపర్ నేపియర్ కన్నా దీంట్లో నూగు శాతం అనేది ఎక్కువ ఉంటుంది. ఇది హీరామణి దేశీ వెరైటీ. దీని ఆకు మీద కూడా చూసుకుంటే మనకి నూగు అనేది మనకి ఈ విధంగా ముళ్ళు రూపంలో అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది దేశవాళీ వెరైటీ. ఇప్పుడు ప్రజెంట్ దీని వయసు వచ్చేసి 2 నెలల 15 రోజుల వయసులో మనకి దాదాపుగా 12 అడుగుల పైన ఎత్తు అయితే ఇది రావడం జరుగుతుంది. ఇది సూపర్ నేపర్ కన్నా ముదురు అనేది మనకి 4G బుల్లెట్ లాగా కాడ అనేది గమ్ముని ముదరబడదు, పసర రంగులోనే ఎక్కువగా ఉంటుంది. మనకు వర్షాకాలం అవ్వదు కదండి, దుక్కులు అవ్వవు కదా, ఇంకా అప్పుడు దున్నాం కదా. ఆవు దేశీయ ఆవులు A2 మిల్క్ తోటి తయారు చేసింది. ఆవు మజ్జిగ 2 లీటర్లు. తర్వాత ఇది ఏదైతే మనం గోకుపామృతం మొదటిసారి ఇది గోపాల్బాయ్ సుతారియా అని చెప్పేసి ఆయన దీన్ని రూపకర్త గోపాల్బాయ్ సుతారియా మనకి ఇక్కడ కడియపులంక దగ్గర అయితే ఒక మీటింగ్ పెట్టి ఈ గోకుపామృతం అనే కల్చర్ని 2 లీటర్ల బాటిల్ని వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా అందజేశారు. అదేవిధంగా మనకి రాజమండ్రి దగ్గరలో వర్మగారు అని చెప్పేసి గ్రీన్లాండ్ ఆర్గానిక్స్ అని చెప్పేసి ఒక ఫార్మింగ్ చేస్తున్న ఆయన ఉన్నారు. ఆయన దగ్గర ఈ కల్చర్స్ ఇవన్నీ కూడా
వాళ్ళు కొన్ని రకాల సేల్కి చేస్తారు. ఈ గోకుకామృతం అనేది గోపాల బస్సు తయారు ఏంటంటే ఎవరికి డబ్బు రూపంలో అమ్మకూడదు అనే దాని మీద 2 లీటర్లు ఒక మనిషికి అయితే ఉచితంగా అక్కడ వర్మగారు ఫామ్లో కూడా అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. మొన్నటి వరకు హుక్కుంపేటలో ఉండేది. రీసెంట్గా వాళ్ళ ఫామ్ అనేది కోరం దగ్గర మనకి ఎయిర్పోర్ట్ దగ్గర ఏరియాలోకి అయితే షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది గోకుకామృతం కల్చర్ మదర్ కల్చర్ 2 లీటర్లు డ్రమ్ నిండా మనం వాటర్ తీసుకుని ఒక 10 లీటర్ల ఎలుపు ఉండే విధంగా ఇందులో 2 కేజీల బెల్లం 2 లీటర్ల ఫ్రెష్ ఆవు మజ్జిగ అంటే ఈవేళ మనం పుల్లటది కాకుండా ఫ్రెష్గా ఉన్న ఆవు మజ్జిగ వేసుకుని మనం వీటిని డైలీ ఉదయం సాయంత్రం సవ్యదేశంలో తిప్పుతూ సూర్యరశ్మి డైరెక్ట్గా తగలకుండా దీనిపైన పట్టా కానీ ఆకులు కానీ ఏదైనా కప్పుకొని ఇది ఎట్లా మనకి 5 నుంచి 7 రోజుల్లో అయితే మనకు తయారవుతుంది. 7 రోజుల తర్వాత మనం ఎప్పుడైనా సరే దీన్ని వాడుకోవచ్చు. మళ్ళీ దీన్ని కావాలనుకున్నప్పుడు ఈ డ్రమ్ మొత్తం వాడుకుంటే కింద మనం ఒక 2 నుంచి 3 లీటర్లు ఉంచుకుని దీంట్లో మళ్ళీ మనం మజ్జిగ బెల్లం మిగతాదంతా వాటర్ వేసి మళ్ళీ రోజు ఉదయం సాయంత్రం ఇట్లా సవ్యదిశలో తిప్పుతూ 5 నుంచి 7 రోజుల్లో మళ్ళీ కల్చర్ అయితే రెడీ అవుతుంది. ఇది మనకి జీవామృతంతో పోల్చుకుంటే కొద్ది రిజల్ట్ అనేది తక్కువ ఉంటుంది. కానీ ఆవు పేడ మూత్రంతో కొంతమంది వర్కర్స్ చేయడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏంటంటే ఇది బాగా ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు చూస్తున్న పశుగ్రాసంలో చూసింది మొత్తం కూడా ఈ కల్చర్ మొత్తం ఇక్కడ ఈ విధంగా తయారు చేసి ఇక్కడ నుంచి జస్ట్ గ్రావిటీ మీద దీంట్లో మనకి పేడ అదేవిధంగా తుక్కు అనేది ఎక్కువ ఉండకపోవడం వల్ల ఏంటంటే అదే మనకి జీవామృతం చేసినప్పుడు దాంట్లో పేడ అనేది కలుపుతాం కదా, అది పైపులో కొద్దిగా అడ్డపడడానికి అవకాశం ఉంటుంది. ఇది అట్లా ఏమి ఉండదు, లిక్విడ్లా ఉంటుంది కానీ కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది. ఇది ఈ వాటర్ మనకి ఏదైతే ఉందో ఈ బోధ ద్వారా మనం జస్ట్ గ్రావిటీ మీద వదిలితే నీటితో పాటు కలిసి మనకి గడ్డిలోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. దీన్ని పనిగట్టుగా మనం మనుషుల చేత మోహించి ఆ విధంగా చేయం. ఉండేదంతా మొత్తం మన పశుగ్రాస క్షేత్రం కాబట్టి ఇది ఒకసారి కాకపోతే ఒకసారికైనా అట్లా వాటర్తో పాటు స్ప్రెడ్ అయ్యి అట్లా వెళ్తాం జరుగుతుంది. మేము అదే విధంగా వాడుతున్నాం. దీని రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయన్నది డైరెక్ట్ మీరు వీడియోస్లో గడ్డిలోనే కూడా చూసుంటారు. దశరథ గడ్డి ఇప్పుడు వరకు మీరు చూసినవన్నీ కాయ జాతి, ఇది పప్పు జాతి. పప్పు జాతి అంటే దీంట్లో ప్రోటీన్ పర్సెంట్ అనేది బాగా అధికంగా ఉంటుంది. ఇది మనకి ఇట్లా విత్తనాల రూపంలో ఉంటాయి. వీటిలో ఇట్లా విత్తనాలు అనేది మనకి తయారవుతాయి అన్నమాట. ఇది లైట్ చాలా చింతపిక్క రంగులో ఈ విధంగా ఉంటుంది. ఈ కోళ్ళు కూడా తినేస్తాయి. ఇది తెలగపిండి 2 కేజీలు, ఈ గడ్డి 2 కేజీలు, 1 కేజీ తెలగపిండితో సమానం. ప్రోటీన్ పర్సెంట్ 24% వాళ్ళకి తెలగపిండిలో కలిసి పోషకాలన్నీ కూడా ఇట్లా కలుస్తాయి అన్నమాట. ఈ పువ్వు పడ్డాక దీని నుంచి వస్తుంది అన్నమాట కాడ. ఈ పువ్వు మెడిసినల్ వాల్యూ ఎక్కువ, దీని కూరల్లో కూడా వాడతారు. మనకు తక్కువ ఇటు వాడడం ఇది.